ఈ అష్టవస్తుడు ఏంటంటే శ్రీరాముడు అయోధ్య రావణుడు సంహారం చేసిన తర్వాత ఆవిడకి బ్రహ్మహత్య పాలన కోసం రావణుడికి ఉంటుంది. మన అంగై చేతిలో ఎంట్రికలు తెలుగు రాదు అర్థం చేసుకుంటాం. అంగై చేతులు వచ్చేసి ఆ ఎంట్రికలు వచ్చినప్పటికీ ఎక్కడ వెళ్తూనే అప్పుడు దోషము నివారణ ఏం చేయడం అనుకున్నారు. అప్పుడు పరాశర మహర్షి చెప్తారు, అదింత ముందే రాముడు వస్తున్నప్పుడు వాళ్ళ తల్లికి మండలం కష్టమైన ప్రణామం సాష్టాంగం చేసినప్పుడు ఏమొక్క నువ్వు శివభక్తుడు చెప్పు, శివభక్తుడు రుద్రతాండవం రాసిన వాడు గుండం సపరేట్ చేసి నరనాడిని తీసేసి ప్రతి వీడిలాగా చేసిన వాడు టెంపుల్లాగా చేసి బాగా ఆవిడ సంహారం చేసిన వాడు. మా అమ్మ నేను సంహారం చేయలేదు చెప్పి అవ నాన్నత్వం వచ్చేసి అవును కాబట్టి సంహారాయణ తప్ప నానేమి చేయలేదు అమ్మ చెప్తే ఆ పాప దోషం అని ఇక్కడ ఉన్నదిగా చెప్పేసి ఆ పరాశర మహర్షి గారు అప్పుడు చెప్తారు, నువ్వు ఇక్కడి నుంచి 252 కిలోమీటర్లు నైమిషారణ్య క్షేత్రంలో హత్యాహరణం అంటే హత్యವನ್ನು చేసిన వాళ్ళ పాలకలను తొలగించడానికి ఆ పుణ్యం తొలగిపోతుంది. అప్పుడు రాముడు 252 కిలోమీటర్లు అయోధ్య నుంచి పాదయాత్రతో వెళ్ళి అక్కడ విధి విధానంలో అంటే అక్కడ గోపతి నది స్నానం చేసి తర్వాత చిత్రదీపము ఆ చిత్రదీపంలో స్నానం చేసి అక్కడ నుంచి లలితాదేవి దర్శనం పోతే లలితాదేవి చెప్తే మహావిశ్వసుడు లలితాదేవి చెప్తారు కదా, ఆ అమ్మాయిలు వచ్చేసి ఉదయస్థానం ఎక్కడ ఉంది అక్కడ ఉంటుంది. ఆ ఉదయస్థానం దర్శనం తీసుకున్నాం తర్వాత విధి విధానంగా 252 కిలోమీటర్ల మంది పరిక్రమణ చేస్తాము. 200 పరిక్రమణ చేస్తారు కదా, అట్లా 252 పరిక్రమము విధి విధానంగా చేసినప్పుడు అక్కడ దేవదేవేశ్వరం చెప్పి శివుడు తర్వాత రుద్రావతుడు విధులు వచ్చి అక్కడ ఉంటారు. మీరు ఇప్పుడు ఏమైనా వేసిన పనులు ఒక పనులు లోపలికి తీసుకున్నాం 200 రూపాయలు. ఇప్పుడు ఏమి తీసుకోలేదు విలువ ఒకనొకడు పార్వతీదేవి శివుడు తపస్సులు ఉన్నప్పుడు శివుడు పక్కన పార్వతీదేవి కూర్చుంటుంది, శివుడు చూస్తూ ఉంటుంది. శివుడు ధ్యానం ఉన్నప్పుడు పార్వతీదేవికి వాడతానికి దాహం వచ్చేస్తుంది. ఆ దాహం వచ్చినప్పుడు ఏమైందని చెప్తే అది కోపం పెరుగుతూ ఉంటే శివుడికి ఇంకా కోపం పెరుగుతాడు. మళ్ళీ సూర్యదేవుడు ఏమవుతాము అందరూ దేవాదేవతలు అన్నీ కలిసి స్వామి మీరు ఎందుకు కోపం అయిపోతే మళ్ళీ ప్రపంచం నుంచి లాస్ట్ కూడా పనిచేస్తాను ఇంకా ఏమి ఉన్నది ఇంకా మళ్ళీ గలి ప్రవేశం ఈ చోట ఉన్నదో చెప్తున్నారు, బ్రహ్మ ఎన్నో అర్థం చెప్తున్నారు, ఏమి చేయగలుగుతావు అని. అప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేస్తే ఏం చేయలేదు కదా, ఎందుకంటే అక్కడ దగ్గర వెళ్ళిన కాదు, ఎందుకంటే శివుడు అంత వేడిగా ఉంటాను, అంత వేడి ఉంటుంది దగ్గరకు వెళ్ళినట్టు రాదు, అంత ప్రకాశం నువ్వు ఎక్కడ వెళ్ళగలుగుతాను ఆవలేక ఉన్నప్పుడు సూర్యుడు ఏం చేస్తానని చెప్తే నేను చేస్తానని చెప్పేది సూర్యుడు ఆ వేడికి ఇనుని వేడి కలిపి ప్రజలుగా కొడతాం. ఆ కొట్టినప్పుడు ఆ విధానానికి అప్పుడు చంటకారంలో వచ్చింది ఉండనే ప్రత్యాహారం ఆ దగ్గర ఆ పార్వతీదేవి అక్కడే రాముడు స్నానం చేసిన తర్వాత ఆ సూర్యుడు వస్తూ ఆ గుళ్ళకు ఆ చర్మ నుంచి నీరు వచ్చినప్పటికీ అప్పుడు సూర్య కుంభం
తర్వాత రాముడు ఆ పాతకున్న దోషం నివారణ చేయడానికి అక్కడ హత్యాహనం అంటే హత్య చేసిన బాధ కర్మ హత్య కోసము నివారణ రాముడు ప్రతి సంవత్సరం 250 కిలోమీటర్లు పరిశ్రమ. దాని తర్వాత ప్రహ్లాదు పాతాళలోకం నుంచి భూమండలంకి వచ్చిన చోటు ఏది చెప్తే లభిస్తారని. ఇప్పుడు అక్కడ ఆ చక్రతీర్థం మధ్యలో పాతాళలోకం ఉంది. అక్కడ దిగిన వాడు 7వ లోకంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ లోకం అన్నిటి ఎవరు ప్రవేశం ఆ నీరులోకి మీరేమైనా దిగితే మీరే తిరుగుతారు తప్ప మీ నడ అవసరం లేదు. ఆ వాటర్ నీరుని చక్ర సత్యనారాయణ వ్రతము మీకు ప్రప్రథమ వచ్చేసి స్టార్ట్ అయిన చోటు మీరు పుట్టినలో ఇల్లు ఎదురు చెప్తారు కదా. సత్యనారాయణ వ్రతము పుట్టిన ఇల్లు అక్కడ. ఎందుకంటే నారదుడు సూత మహర్షికి చెప్తాను. సూత మహర్షి ఏం చేశాను, సౌనకాది మహర్షి చెప్పేసి 88,000 మంది ఋషిముని చెప్తారు. వాళ్ళు అక్కడ ఆ 88,000 ఋషిమునిలో ప్రకటన చేయిస్తారు. సత్యనారాయణ నుంచి 18 పురాణాలు, అష్టాదశ పురాణము అని మీరు శివపురాణము, పద్మపురాణము, బ్రహ్మపురాణము, మధ్య పురాణము, విష్ణు పురాణము, స్కంద పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మ వైవర్త సంవత్సరము, వాయు పురాణము, అగ్ని పురాణము, 18 పురాణము అక్కడ ప్రకటన చేస్తుంది. వ్యాస మహర్షి బద్రీనాథ్ నుంచి అక్కడ ముందే వెళ్తే 5,300 సంవత్సరం వెనకాల తపస్సు చేసిన చోటు ఉంటుంది. ఆ చోటు వచ్చేసి సరస్వతీదేవి ప్రత్యక్షమాయి ఆ 18 పురాణం అయిన తర్వాత ఏం చేయరాము అంత అర్థమైనప్పటికీ మళ్ళీ వ్యాస మహర్షి వినాయకుడు తపస్సు చేసి వినాయకుడు తపస్సు చేసి అక్కడ మహాభారతం అక్కడే ఉంది. అదే స్థలము మహాభారతము రాసింది వినాయకుడు. ఏకదంతం చెప్తారు కదా, అది ఎందుకు చెప్తే గణేశుడికి పైకి తీయలేదు. అది వస్తే వినాయకుడు ఫస్ట్ అని పెడతాను. ఏమని చూడప్ప నువ్వు చెప్తావు నాకు రాస్తాను, అయితే నువ్వు చెప్పేది ఆపేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా రాయను, ముందుకు రాయను. ನಾನು ఇప్పుడు ఓం అంత రాస్తే లాస్ట్ రీమ్ లోపు సమాప్తం చేయాలి అని చెప్పినప్పటికీ వ్యాస మహర్షి ఆలోచించి ఏం చేయాలి. అందుకే మహాభారతం రాసినప్పుడు ఒక అక్షరం చెప్తే అది 2 పేజీ ఆ లోపు నేను ఒకసారి చెప్పేవాడు. అప్పుడు ఇంకు కాలేయని చెప్పేసి నవీన్ గారు ఇంకు ఆ నవీన్ ఇంకు కాలేయని చెప్పేసి దంతనే తీసి రాసిన వాళ్ళకి ఏకదంత ప్రకృతి అనేది పుట్టిన చోటు. మళ్ళీ అన్ని చోట్లు విత్తనం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పుట్టిన చోటు మాత్రం కనిపిస్తుంది. అందుకే సరస్వతి ఏంటి గుప్తము అవునా కదా. సరస్వతి అంటే గుప్తము, విద్య గుప్తంగా. అందుకే బంగారం తీసుకువెళ్ళిపోవచ్చు, ఇల్లు తీసుకువెళ్ళిపోవచ్చు, అన్ని తీసుకువెళ్ళిపోవచ్చు. విద్య అనేది గుప్తంగా ఉండడం కాబట్టి ఎవరి వల్ల దొంగతనము అందుకే ఉన్నది ఒకటే జీవితము. మానవ జీవితము 84 జీవరాశి. ఆ యోని నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో మానవ జీవితమే వస్తుంది. ఎందుకు చెప్తే గరుడ పురాణంలో చెప్పిన మానవ జీవితం దానికి వీరు 10,000 లక్ష సంవత్సరం వెనకాల అంతా 10,000 లక్ష సంవత్సరం వెనకాల ఒక ఆవగింజంత పుణ్యం చేస్తేనే మానవ జీవితము. లేదంటే అన్నీ ఒకటి. ఇప్పుడు ఈ జీవితం మనం ఇట్లా ఉన్నాం, వీడు మా అక్క వీళ్ళ తమ్మ నువ్వు మా చెల్లి కోసం చేసి అన్న మాకి ఇస్తున్నాం మా అన్నది ఇవన్నీ గరుడ పురాణంలో లిఖితపడిపోయింది. ఎవరుదారే నాది ఒక అంగుళ అంత ఒక ఆవ విద్య అంత స్థలం కోసం చేశారంటే నెక్స్ట్ వచ్చేది వచ్చేసి మూత్రంలో క్రీడ పుట్టామని చెప్పేసి రాజపోయింది.
అందుకే ఏమంటే ఏ బ్రాహ్మణులు రావచ్చు, ఏ ఇక్కడ ఉన్నవాడు ఎవరు రావచ్చు, గరుడ పురాణం చెల్లించరు. ఎందుకు చెప్తే గరుడ పురాణం చేస్తే ఫస్టే భయం పడిపోతుంది, బిజినెస్ చేయడానికి రాదు. గరుడ పురాణం ఎందుకు చదవాలి చెప్తే ఎవరెవరు ఏమేమి పాపాలు చేస్తున్నారో అందరికీ గరుడ పురాణం ఎందుకు గరుడ పురాణం చెప్తారో చెప్తే గరుడుకి నారాయణ ఉపదేశం చేస్తున్నాం. కలికాలంలో ఎట్లా ఉండాలి, ఈ పాపం చేస్తే ఏమవుతుంది చెప్పేసి గరుడు అడుగుతూ ఉంటాను, నారాయణ చెప్తా ఉంటాను. అందుకే గరుడ పురాణం. ఇప్పుడేమో ఎవరు చూసాక వెళ్ళున్నాం, 10 రూపాయలు ఎవరు చేస్తాం, వెళ్ళిపోతాం, రేపు ఎవరు చూస్తారు అంటే మనం ఎట్లా మొబైల్లో వచ్చేసి వీడియో ఆడియో తీసుకుంటామో అట్లా వాయుదేవుడే వాయిస్ రికార్డింగ్, సూర్యచంద్రుడే సిసి కెమెరా. మన పైకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేదు చెప్తే అప్పుడు ఎమ్మరు అంటారు రివైండ్ ఫార్వర్డ్ చూసుకున్నాం. అన్ని అగస్త్య మహర్షి వచ్చేసి ప్రతి మానవ జన్మ ఎప్పుడు ఎంత అవుతుందో అప్పుడు ఎవరెవరు పుడతారో ఏమవుతుందో దీని మీద రాస్తున్నారు. ఇవన్నీ తెలియక అయ్యా వీరు ఇట్లా వీరి ఇట్లా జీవితం మీకు చెప్పి చెప్పి సగం జీవితం గడిచిపోయి ఉంటుంది. తర్వాత దేవుడా నాకు రోగం వచ్చింది, తండ్రైనా ఇట్లా వచ్చింది, నా కూతురు ఇట్లా అయినా. ఎందుకంటే మనము ఆలోచన ప్రకృతికి మనం ఏమి ఇస్తున్నామో మంచి సందేశాలు పంచభూతాలు చెప్తారు కదా. ఆ పంచభూతాలు అంటే ఏంటి? ఇంకోటి ఏంటి? పంచభూతం బట్టి మన ప్రకృతికి ఏమి మంచిగా మనం ఇస్తావో అది మళ్ళీ మనకు మంచిగా ఇస్తుంది. మనం చెడువుగా ఇస్తే అది చెడువుగా ఇస్తుంది. అందుకే జీవితంలో ఏమంటే మానవ జన్మ ఇచ్చినప్పుడు అందరితో పాటు దేవుడు అందరూ సమానంగా చూస్తాం. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చూడదు. అయితే ప్రారంభ కర్మం ఉందని చూడండి చిన్నప్పటి నుంచి. అదో మీకు సింపుల్గా చెప్పాలని చెప్తే తప్పకేముంటారు మాండవి ఋషి చెప్పినప్పుడు ఉంటారు. మాండవి కదా, ఆ మాండవిని కప్పకి ఆ చిన్న పిల్లడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ కప్ప తీసుకొని ఆ కప్పకి ముస్తా ఉంటాడు. అదే స్టోరీని వచ్చేసి మీరు కొత్త చరిత్రలో వచ్చేసి మొట్టి అట్లా కొత్త మూవీ కొత్త మూవీ ఉంటుంది తెలుగులో, కొత్త మూవీ ఉంటుంది. అది సుమతికి వచ్చేసి ఆయనకు వచ్చేసి రోగం వచ్చింటుంది వేశ్య అవునా కదా. అప్పుడు ఆ మానవి ఇచ్చిన రాజు వచ్చేసి పొలం పైన నేత పెట్టుకుంటాను కదా, ఆ 7 వెళ్ళి చూస్తాను చూడు. అప్పుడు ప్రజలకు ఎందుకంటే ఇక్కడ 7 సార్లు వచ్చిందికి ఆమె అక్కడ వచ్చేసి 7 గంటలకే నేత పెట్టుకుంటాను. గరుడ పురాణంలో కర్మము శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాను ఏమని, నేను చేసిన కర్మమే నాకు కోరేదు. ఎందుకంటే దేవుడు కన్సెషన్ ఇస్తాను. ఏంటి? ఓకే పిల్లలు ఒక సాయిబాబా ఉన్నారు ఏమన్నా, అయ్యో మా పిల్లలే ఓకే. కర్మము కన్సెషన్ ఇవ్వదు. నువ్వు 1 రూపాయి తీస్తే అది 10 రూపాయలు నీకు ఇక్కడ ఇచ్చేది. అందుకే కర్మం నుంచి ఫస్ట్ మనము విముక్తం అవ్వాలి. ఆ దారిని నేర్చుకోవాలి. మీరు నేర్చిన దారికి నీ పిల్లలకి నేర్పాలి. అప్పుడు వాళ్ళకు వచ్చేసి అభివృద్ధి మంచి స్థానం పదవి మీరు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు హిందూ ధర్మము చెప్తారు అన్ని విశిష్టుంటే పిల్లలను వేసిస్తారు. ఒకేసి తర్వాత చిన్నప్పటి నుంచి అక్కడే ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి మీకు డిగ్రీ వరకు అక్కడ వాళ్ళు అదే తర్వాత స్కూల్లో ఏమవుతుంది డిస్టెంట్ వెళ్తామా, ఇక్కడ వెళ్తామా, డిస్టెంట్ వెళ్తామా. మరి ఇప్పుడు కారు నుంచి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? హరే రామ హరే చేస్తున్నారా లేదా?
అవునా? అరుణాచలంలో శివ అని చేస్తున్నారా? ఇస్కాన్లో నారాయణ అని చేస్తున్నారా? కాశీలో వచ్చేసి అక్కడ మన హిందూ సంస్కృతి గురించి అర్థమైపోయింది, మా వాళ్ళకి మా సంస్కృతి గురించి అంటే ఎంత మూర్తులు ఉన్నారు. అట్లా అన్నప్పుడు ఒక వారు అడుగుతారు ఏమని చెప్తే, స్వామి మీరు దేవుడి దగ్గర మాట్లాడారా అని చెప్పండి. దేవుడి దగ్గర మాట్లాడారు. దేవుడిని మీరు ఎప్పుడైనా ముట్టారా? ముట్టారా? మీరు చట్టం మీద టెక్ చేశారా? చూశారా? అడిగారా లేదా? అడిగినప్పుడు మనం అక్కడికి ఒకటే క్వశ్చన్ అడిగాం అక్కడికి, అమ్మా నీవు లోపల ఉన్న మెరుగు చూసావా? నీ కంటి ముందే చూసావా? లేదు. చూసావా? లేదు కదా. నీ చేతి చెప్పారా? మెరుగు ముట్టుకున్నావా? లేదు కదా. అట్లా అటు అంటే మనం దేవుడు లేదు అంటే నీకు బుద్ధినే లేదు. ఏం చెప్పు? ఎప్పుడైనా మెరుగే ఎవరు మెరుగు లేదు? అవునా కదమ్మా? దేవుడు నువ్వు ఏం చేశావని చెప్పారంటే అర్థం మెరుగుంది. మంచి జ్ఞానం ఇస్తున్నాము, మెరుగుతున్నాము, మంచిగా పెట్టున్నాము, మంచి చెడు ఆలోచన చేయనుంది. అవునా కదా? ఇవన్నీ ఆలోచన చూపించగలిగిన మంచి చెడు మళ్ళీ అన్నీ దేవుడా నువ్వే చేశాము, దేవుడా నువ్వే పెట్టాము, నా పిల్లలకి ఇట్లా పెళ్లి చేశా, తర్వాత వాళ్ళకి ఇట్లా చేశాను, వీరికి ఎవరిని అడగలేదు. దేవుడా మనకి మోక్ష మార్గం చూపించు, నాకు వచ్చే జీవితాన్ని ఒక జన్మం వద్దు, మా పిల్లలకు నేర్పించు. ఎవరు అడతారు దేవుడా? దేవుడా వచ్చే సంవత్సరము మా అమ్మాయికి వచ్చేసి గవర్నమెంట్ అబ్బాయి కావాలి, సాఫ్ట్వేర్లో ఉండేసి నెలకు లక్ష రూపాయలు తీసుకొస్తే జీవితంలో మనకి అభివృద్ధి